నమస్తే. పాజిటివ్ లవ్ స్టోరీకి సంబంధించి ఈరోజు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు కరీంనగర్ తారక్ హోటల్లో. సో ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అరిహన్తో మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఈ సినిమాలో మొదటిసారిగా మీరు హీరోగా చేస్తున్నారా, గతంలో కూడా చేశారా? నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను హీరోగా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఫుల్ లెంత్లో సినిమా మూవీలో హీరోగా ఫస్ట్ టైం ఇది. అవునండి. సో ఎప్పటి నుంచి మీరు యాక్టింగ్ చేస్తున్నారు? నాకు చిన్నప్పటి నుంచే హీరో అవ్వాలని, యాక్టర్ అవ్వాలని ఉండే. మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ చేశాను 2016-17లో. తర్వాత మనకు డైరెక్టర్ గారు వినయ్ గారితో పరిచయం అయింది. ఇట్లనే డిస్కస్ చేసినాం. కొంచెం ఏదైనా మంచి స్టోరీ ఉంటే చేద్దాం అనుకున్నా, హీరోగా చేద్దామని. మన వినయ్ నాకు ఒక 3 years బ్యాక్ పరిచయం డైరెక్టర్ గారు. అయితే నాకు తీద్దామని 3 years అయిపోయినాయి. ఇలాగే 3 years తర్వాత నాకు కాల్ చేసి, అన్న ఒక మంచి స్టోరీ ఉన్నది, మీరు చేస్తే బాగుంటుంది అంటే కలిసి మాట్లాడా. స్టోరీ చెప్పాడు, బాగుంది, సూపర్ ఉంది స్టోరీ, నచ్చింది. యూత్కి ఏమేమి కావాలో ఈ సినిమాలో ఉంది. మంచి లవ్ స్టోరీ. ముఖ్యంగా మీరు స్టోరీని చూసి అట్రాక్ట్ అయిపోయారా? స్టోరీని చూసి మన వినయ్ మీద చాలా నమ్మకం ఉంది. ఆయన స్టోరీ చెప్పే విధానం కానీ, ఆయన ఇంతకుముందు సాంగ్స్ కూడా చేశాడు, తీసే విధానం కూడా చాలా బాగా నాకు చేయాలని వినయ్ డైరెక్షన్లో చేయాలని ఉండే. 3 years వెయిట్ చేశా, ఇప్పుడు ఛాన్స్ దొరికింది నాకు. చాలా ఆనందంగా ఉంది. అలాగే మన కరీంనగర్లో తారక్ హోటల్లో ఆడిషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మన కరీంనగర్లో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ వాళ్ళకు ఏంటంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, చేద్దామన్న వాళ్ళకు కానీ మేము కరీంనగర్లో, నాది కూడా కరీంనగరే, కాశ్మీర్ గడ్డలో ఉంటా. అయితే కరీంనగర్ నుంచి వెళ్ళి కూడా చాలామంది ఆర్టిస్టులు రావాలని ఈ సెలెక్షన్ చేయడం జరిగింది. బాగా మంది వచ్చారు మార్నింగ్ నుంచి. ఇంకా కొంతమంది అవసరం ఉన్నారు, అయిపోతుంది అది కూడా దేవుని దయ వల్ల. అంటే ముఖ్యంగా సినిమా గురించి మీకు ఈ సినిమా స్టోరీ నచ్చిందన్నారు కదా, ఇందులో అంటే ఎలాంటి సబ్జెక్టు, దాని గురించి ఆయన ఒక 2 మాటలు చెప్పగలుగుతారు? నాకు లవ్ ఫెయిల్యూర్ లాంటి సబ్జెక్ట్ చేయాలని ఉండే. అయితే అలాంటి సబ్జెక్ట్ మా వినయ్ వచ్చి నాకు చెప్పిండు, అన్న మీకు ఒకసారి స్టోరీ వినండి అన్నాడు. చెప్పాడు, కథ చెప్తే చాలా బాగా అనిపించింది. నాకు ఎలాంటి కథ కావాలో నాకు అలాంటి కథ చెప్పాడు. అయితే నేను ఫిక్స్ అయిపోయినా అలాంటి కథ చేయాలని. మనోడు కథ చెప్పిండు, బాగా నచ్చింది, అట్రాక్ట్ అయిపోయినా. మూవీకి మరి హీరోయిన్ ఫిక్స్ అయిపోయారు? హీరోయిన్ ఒక 3 ఉన్నారు, వాళ్ళ ఇంకా డిసైడ్ కాలే అందులో ఎవరు అనేది, ఇంకా కన్ఫామ్ కాలే. ఒక 2-3 daysలో కన్ఫామ్ అయిపోతుంది. సో అంటే మన రాబోయే తరానికి మన కరీంనగర్ నుంచి ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరో రాబోతున్నారు. సో అలాగే వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నారు. ఈరోజు ఆడిషన్స్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కరీంనగర్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కరీంనగర్లో ముఖ్యంగా మేజర్ షూటింగ్ కూడా కరీంనగర్లోనే చేస్తామన్నట్టుగా డైరెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ గురించి ఏం చెబుతారు? ఈ మూవీ యూత్ని బేస్ చేసుకొని, యూత్కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. ఇవాళ రేపు చాలా లవ్ స్టోరీలు ఫెయిల్ అయితే సూసైడ్లు అవి ఇవి చేసుకుంటారు కదా, దాని గురించి సినిమా. ఒక లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఒక అబ్బాయి ఎలా ఉంటాడు, ఫ్యామిలీతో ఎలా ఉంటాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు అనేది ఈ సబ్జెక్ట్ అండి. ఈ సినిమా నచ్చుతుంది 100%. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. స్టోరీ కూడా బాగున్నది. యూత్కి ఏమేమి కావాలో ఈ సినిమాలో ఉంటుంది. దాదాపుగా మూవీ ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఆలోచన ఉంది? నెక్స్ట్ మంత్ అయితే 99%. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 2nd week అన్నా 1st weekలో దాదాపు ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది అన్నట్టుగా ఏదన్నా? ఒక 2 months రెగ్యులర్ షూట్ పెడుతున్నాం. 2 monthsలో షూట్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ సినిమా ఎప్పటి వరకు తెర మీద చూడొచ్చు? అంటే పబ్లిక్ వాళ్ళకి ఎప్పటి వరకు అందుబాటులో ఉంచుతారు? 2 months 3 months లోపాటు అయిపోతుంది. 2 months అనుకోండి. డైరెక్టర్ గారు, దాదాపు సినిమాని పబ్లిక్కి ఎప్పటి వరకు చూపిస్తారు? మ్యాక్సిమం అయితే ఈ దసరాకి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నామండి. దసరా అంటే ఇంకా మరీ తక్కువ సమయమే ఉంది. మరి ఈ లోపు మీరు ఇంక ఇప్పుడు ఆడిషన్సే నిర్వహిస్తున్నారు.
ఇంకా లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇంకా ఉంటాయి కదా. సో అంటే ప్లానింగ్ కరెక్టా అంటున్నారు? ప్లానింగ్ కరెక్టే ఉందండి. అందరితో ఆల్రెడీ మేము మా ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్ అందరితో మాట్లాడి పెట్టుకున్నాము. మాకు ఎటువంటి అయితే అంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ లాంటిది ఏమి ఉండదు. యాక్చువల్ అయితే ఈ షెడ్యూల్ అయితే 35 డేస్లో అయిపోతాయి, 2 షెడ్యూల్స్లో అయిపోయాక మళ్ళీ ఒక 1 మంత్లో మొత్తం కంప్లీట్ చేసుకుంటామండి. దాదాపు దసరాకి మీరు దసరా చూపిస్తారు కరీంనగర్ పబ్లిక్కి, తెలంగాణ వాసులకైతే దసరాకు మీరు చూపిస్తారా ఫిలిం? దసరా టు దీపావళి మధ్యలో మ్యాక్సిమం అవుతుందండి. అవ్వాలని కోరుకుంటున్నాము. మ్యాక్సిమం అవుతుంది. సో ఇది పరిస్థితి. అంటే రేపటి రాబోయే దసరా దీపావళికి ఈ మూవీని రిలీజ్ చేస్తామంటున్నారు. అంటే ఇందులో మూవీస్ లాగా చేజింగ్లు, ఫైట్లు, బాంబులు వేలడం, బాలకృష్ణ లాగా ఇట్లా అట్లాంటివి ఉంటాయా? చేజింగ్స్ ఉంటాయండి, చేజింగ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. పోలీసు వాళ్ళతో చేజ్ చేసేది ఉంటుంది. చాలా బాగుంటుంది. జనరల్గా నేను విన్నాను, ఏదైనా బాలకృష్ణతో మూవీ లాంటిది ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ కత్తులు అండ్ వీళ్ళు సప్లై చేసేవాళ్ళు, సుమోలు సప్లై చేసేవాళ్ళు, బాంబులు సప్లై చేసేవాళ్ళు వస్తారంట కాంట్రాక్ట్కి. సో అట్లాంటిది అది నిజమేనా? నిజమే, కానీ మన సినిమాలో అట్లా ఏమి ఉండదండి. మన సినిమాలో ఏంటంటే బాగుంటుంది. ఫైట్ సీన్స్ ఉంటాయి, ఒక ఇంట్లో అయినా గొడవలు ఎట్లా ఉంటుంది. అంటే టోటల్గా డెప్త్గా మీరు దీన్ని చూపించాలనుకుంటున్నారా? అంటే పల్లెటూరు వాతావరణంలో చూపించాలనుకుంటున్నారా? ఎట్లాంటి కల్చర్లో? యాక్చువల్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కల్చర్లో ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్కి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చి తర్వాత ఎప్పుడు హై అవుతారు, మళ్ళీ ఎట్లా డౌన్ అవుతారు, డౌన్ఫాల్స్ ఎట్లా అవుతాయి, తర్వాత అబ్బాయి లవ్లో పడిపోయి ఎట్లా అంటే ఏంటంటే లవ్ ట్రాప్లో పడిపోయి బాడీ డిస్టర్బ్ అయిపోతారు. చాలా బాగుంటుందండి. చాలా ఓరియంటెడ్ చూపిస్తున్నారు. అప్పుడు వాళ్ళకు ప్రతి అంటే ఏదైతే అంటే తెలంగాణ భాషలోనే రిలీజ్ అవుతుందా, లేదంటే ఇంకేదన్నా వేరే భాష వాడుతున్నారా? మన తెలంగాణ భాషనే అండి. అంటే స్టోరీ ఎట్లా అంటే కంప్లీట్గా మన ఉన్న జనరేషన్లో ఎట్లా ఉంటుంది అనేసి ఈ సినిమాలో మన క్యాజువల్గా మన ఊరు వాతావరణం ఎట్లా ఉంటుంది, తర్వాత సిటీలో ఎట్లా ఉంటుంది అనేసి ఉంటుందండి. సో ఇది పరిస్థితి. దసరా దీపావళికి మన కరీంనగర్ వాసి తెలంగాణ నుండి సో ఒక అద్భుతమైన మూవీని మేము అందిస్తామని చెప్పి డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు. సో అలాగే హీరో కూడా ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇది నేను ఇప్పటివరకు చాలా కాన్సెప్ట్లు చూశాను, ఇందులో ఇది నాకు చాలా బెటర్ అనిపించింది, ఇది పబ్లిక్కి నచ్చుతుంది అనే అభిప్రాయంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.